ఈ రోజున నీకు ఎవరో బాధపడకండి అనవసరం. ఎవరైనా శపించారండి, తిడుతున్నారండి, దూషణ మాటలు పలికారండి, అలా అయిపోతున్నా ఉన్నారండి, ఇలా అయిపోతున్నారండి, నిజంగా అయిపోద్దేమోనండి. అవ్వదో. నీకు దేవుని మీద నమ్మకం ఉంటే చెప్తున్నాను, యేసుప్రభు మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉంచు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా చెప్పండి, నీకు అవి తగలవో, ఆ మాట నిలవద్దు. హల్లెలూయా. అది జరగదు. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దీవెన అనేది ఎక్కడి నుండి రావాలి? ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? ఆయన దగ్గర నుంచి రావాలి. 2001లో నేను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఇలాంటి సేవకులను చాలామందిని చూసాం, ఇలాంటి సేవలు చాలామందిని చూసామన్నారు. నేను అన్నాను, చాలా చూడడం వేరండి, నన్ను చూడడం వేరు. నేను సేవకు వచ్చింది నా డైరీలో రాసుకున్నాను. ఆ రోజు నేను సేవకు వచ్చిన రోజు నా డైరీలో రాసుకున్న మాట ఏంటంటే, ప్రభువా నువ్వేదో నన్ను ఆశీర్వదిస్తావు, నీ సేవకు రావట్లే. అఫ్కోర్స్ నువ్వు నన్ను దీవిస్తావు, ఐ నో ఫర్ ష్యూర్. కానీ వాటి కోసం నేను సేవకు రావట్లే. నా కొరకు సిలువలో నువ్వు చేసిన త్యాగానికి ఎంతైనా రుణం తీర్చుకోవడానికి నీ సేవ చేస్తాను ప్రభు అని ఆ రోజు డైరీలో రాసుకున్నా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాది అదే తప్పన. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడు నేను దేవుని సేవ చేయను. కావాలంటే నా భార్యను అడగవచ్చు, మీరు బ్లెస్సీ గారిని. కొన్నిసార్లు నేను తీసుకునే నిర్ణయాల్లో ఆమె కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఏమంటే ఎక్కడ నుండి వస్తుందంటే విశ్వాసం? మీరు అనౌన్స్ చేస్తున్నారు, లేకపోతే ఈ కార్యం చేద్దామని అంటున్నారు, రిసోర్సెస్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి, ఎట్లా అంటే, నువ్వు నా గురించి అతిశయపడాలనుకుంటే విశ్వాసం కలిగిన వాడు అతిశయపడని చెప్తాను చాలాసార్లు. దట్స్ వాట్ ఐ ప్రాక్టీస్. ఇన్ని సంవత్సరాల్లో నా ఊహకు మించిన కార్యాలను దేవుడు జరిగించాడు, నా స్థాయికి మించిన కార్యాలను దేవుడు జరిగించాడు. కానీ వాటన్నిటికీ దేవుని నాకున్న విశ్వాసం దేవుడు ఎప్పుడు ఒమ్ముపరచలేదు. ఆయన చేశారంతే. దర్శనం ఇచ్చిన దేవుడు వనరులు కూడా ఇస్తాడని నమ్ముతాను. హల్లెలూయా.